అనగా మా ఉపాధ్యాయ లోక సంఘం అందరూ కలిసి విన్నవించుకుంటున్నాము. అందరికీ న్యాయం చేస్తున్నారు, కానీ ఒక్క ఉపాధ్యాయ సంఘానికి మాత్రం ఉపాధ్యాయులు అందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మాకు కనీసం రావాల్సిన డిఏలు లేదా పిఆర్సి వెంటనే అమలు చేయాలి. అందరికీ న్యాయం చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం మర్చిపోతున్నారు. మీకు మరొకసారి విన్నపం చేస్తున్నాము, అందరి తరఫున, టీచర్స్ తరఫున, దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందిగా మరీ కోరుతున్నాము. జై హింద్. పాత పెన్షన్ విధానాన్ని కూడా తీసివేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని మరీ కోరుతున్నాము. మహిళల యొక్క సమస్యలను కూడా గుర్తించి అనేక సమస్యలను పరిష్కరించారు. అదేవిధంగా ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తే మేము చాలా సంతోషించి మరి యొక్క అడుగు ముందుకు వేసి మీ యొక్క విద్యా వ్యవస్థని మెరుగుపరుస్తామని అందరి తరఫున హామీ ఇస్తున్నాం. జై హింద్. ఉపాధ్యాయులను, ఉద్యోగులను గత ప్రభుత్వము అట్లాగే ఈ ప్రభుత్వం కొనసాగింపుగా ఆర్థిక అంశాలు ఏవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వము 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు ఇంకా ఇవ్వలేదు. ఆ 11వ పిఆర్సీ రివర్స్ పిఆర్సీగా చేసింది. 12వ పిఆర్సీ ఎన్నికల ముందు కమిషన్ నియమించింది, కానీ ఆ కమిషనరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. దాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కమిషనర్ నియమించాల్సింది పోగొట్టి ఇంతవరకు నియమించలేదు. వెంటనే కమిషనర్ నియమించాలి. అంతేకాదు త్వరగా ఆ కమిషన్ యొక్క సిఫారసులను చేసి అమలు చేయాలని చెప్పి అంతవరకు ఐఆర్ను వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా. అంతేకాదు గత ప్రభుత్వం 2 డిఏలు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 2 డిఏలు యాడ్ అయినాయి. మొత్తం 4 డిఏలు వెంటనే పెండింగ్లో ఉన్నటువంటివి ఇవ్వాలనేది. 2003 డిఎస్ వాళ్ళకి పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమో ఇచ్చింది, దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆ మేరకు అసలు సిపిఎస్నే కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు రిటైర్ అయిన వాళ్ళకు అట్లాగే చనిపోయిన వాళ్ళకు కూడా గ్రాడ్యుటీ సంవత్సరమైంది ఇంతవరకు ఇవ్వలేదు, అది వెంటనే ఇవ్వాలి. ఆ రకంగా పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ కానివ్వండి, సరెండర్ లీవ్ కానివ్వండి, దానికి డబ్బులు తీసుకోకుండా మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాం. 3 సంవత్సరాలు ఇది పెండింగ్లో ఉంది సరెండర్ లీవ్. ఇట్లాంటివన్నీ కూడా మా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలన్నీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు ఇదైతే ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించింది, మరోవైపు విద్యారంగానికి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవడం. ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాలంటే విద్యార్థుల సంఖ్యను బయటికి పోనీయకుండా చూసుకోవాలా. విద్యార్థుల సంఖ్యను బయటికి పోనీయకుండా చూసుకోవాలంటే విద్యార్థులకు మంచి బోధన ఇవ్వాలా. కానీ ప్రభుత్వం చాలా పథకం ప్రకారము ప్రణాళికాబద్ధంగా చేస్తున్నది ఏంటంటే అసలు పాఠశాలను కుదించడము. గత ప్రభుత్వం అదే చేసింది. ఈ ప్రభుత్వం కొంచెం మార్చి జీవో నంబర్లు మార్చి అదే పని చేస్తూ ఉంది. పాఠశాల సంఖ్యను కుదించడము, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడము, ఉపాధ్యాయ పోస్టులు నెలల తరబడి ఖాళీలుగా ఉంచడము, ఉన్న ఉపాధ్యాయులు కష్టపడి బోధన చేస్తూ ఉంటే వాళ్లకు బోధనేతర పనులు పెట్టడం, మెగా పీటీఎం పేరుతో కావచ్చు, యోగాంధ్ర పేరుతో కావచ్చు, నెలలు పోతుంది. అట్లాగే కర్మయోగి పేరుతో ఆన్లైన్ మీటింగులు, ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లు, లీడర్షిప్ ట్రైనింగ్లు, ఇట్లాంటి రకరకాల కారణాలతో పాఠాలు చెప్పనివ్వట్లేదు. విద్యార్థులకు విద్యను తీసుకోవడము, విద్యను అభ్యసించడము ఎంత హక్కో ఉపాధ్యాయులకు బాధ్యత మాత్రమే కాదు, బోధించడము ఉపాధ్యాయుల హక్కు అని చెప్పి మేము యూటీఐగా భావిస్తున్నాము. అందుకని ఈ ప్రభుత్వానికి మేము అల్టిమేట్ వదలుచుకున్నాము, మీరు కానీ ఈ బోధనేతర పనులు యాప్లు తగ్గించకపోతే లేదా రద్దు చేయకపోతే మేమే వీటిని బహిష్కరిస్తామని చెప్పి యూటీఐగా చెప్పదలుచుకున్నాము. ఆ రకంగా అల్టిమేటం ఇస్తున్నాము. అందుకని 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల నుంచి రణబేరిని మోగించాము. ఇది 3వ రోజు. ఇంకా 2 రోజులు మిగిలింది. ఇంతలోపు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే సరే, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, లేదంటే రేపు 25వ తేదీ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున కొన్ని వేల మందితో మేము ఉపాధ్యాయులుగా మరింత తీవ్రతరమైనటువంటి సభ ఏర్పాటు చేసి అక్కడ పోరాటం చేసే ప్రయత్నం చేస్తాము. అప్పటికి వినకపోతే మాత్రం మేము మరింత ఇంకా విశాల ఐక్యతతో పోరాటం చేస్తామని చెప్పి గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి మన ముగింపు కార్యక్రమం సత్యసాయి జిల్లాలో ఈరోజు బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్ సార్ గారు, రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి గారు, మరి రాష్ట్ర ఇంకొక కార్యదర్శి లక్ష్మీరాజా గారు, మరి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ సార్ గారు,
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఉపాధ్యాయులకు యూటీఆర్ పక్షాన ఉద్యమాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సహాధ్యక్షులు సార్, రాష్ట్ర కార్యదర్శి సత్యసాయి జిల్లా అధ్యక్షులు శెట్టి జయచంద్ర రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్.